ఉన్నారా? తప్పకుండా. సో చూసారు కదా, పద్మని చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను అని. మరి ఇంకెందుకండి ఆలస్యం, లోపలికి వెళ్దాం పదండి. ఆగండి, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు? నేను వద్దా? వెనకాల సీట్ లేదు డార్లింగ్. ఓ పని చేస్తాను, రౌండ్ వేసుకొచ్చాక మళ్ళీ నీకు ఇస్తాను, డ్రైవ్ చేసుకో. సరే కానివ్వండి మరి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. మొత్తానికి యూత్ యంగ్ ఇదంతా పక్కన పెడితే చాలా చిన్నపిల్లవ అయిపోయినట్టు, కాసేపు నేను అంటే ఒక బేబీని మమ్మీ పక్క నుండి స్కూటర్ నడిపిస్తున్న ఫీలింగ్ కాసేపు వచ్చింది. అబ్బా సూపర్, ఆ ఊహ ఎంత బాగుందో. కానీ అంటే నేను మమ్మీని మీరు పాపని కాదు, నాకు అర్థమైంది డార్లింగ్. కాకపోతే వై నాట్ అనుకోవాలి, ఎవరికి వాళ్ళే యూత్ అనుకోవాలి, చిన్నపిల్లలు అనుకోవాలి. అప్పుడే గ్లామరస్ గా ఉంటారు, హెల్దీగా ఉంటారు. తప్పే లేదు, మొహమాటం పడకండి. చక్కగా మీ పిల్లలతో, మీ పిల్లల బొమ్మలతో మీరు కూడా ఆడుకోండి, మళ్ళీ యంగ్గా ఉంటారు. అంతే. హాయ్ వీణా గారు, ఎలా ఉన్నారు? త్వరగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను 2015-16 అప్పటి నుంచి అనుకుంటా. నన్ను చూసి పెరిగాను లేదు అలా స్కూల్కి వెళ్ళి పెరిగాను. యాక్చువల్లీ నాకు వీణా వాయించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు తెలిసింది అని అంటే అది మీ నుంచే. ఎందుకంటే సోషల్ మీడియాలో మీ వీడియోస్ చాలా వైరల్. నాకు తెలిసి మీకు 1.69 మిలియన్ దాకా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అప్పటికి నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ టైం నుంచి మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్స్లో ఈ వీడియోస్ అన్నీ చూసి అరే ఎప్పుడైనా కలవాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఈ వీణ గురించి తెలుసుకోవాలి, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇలాంటి డౌట్లు నాకు చాలా ఉన్నాయి. అలా నేను ఎప్పటి నుంచో నేను ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తే ఫైనల్గా నాకు టైం ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలా క్యాజువల్గా అంటే అంత ప్రొఫెషనల్గా కాకుండా క్యాజువల్గా మాట్లాడుకొని నాకు కొన్ని చెప్పండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూలు ఎందుకు ఇవ్వనంటే, నా వీణ గురించి ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఓకే, కానీ అంటే నాకు అది సూట్ కావు. మిగిలినవన్నీ ఏంటో వేరేవన్నీ అడిగి దాంట్లో నేనేదో మాట్లాడి అవి కాంట్రవర్సీలు అయ్యి ఎత్తుకొచ్చిన రచ్చ. సో ఇప్పుడు నువ్వు అన్న దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, అసలు వీణ గురించి ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలన్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చింది. నువ్వు అడుగు చెప్తాను. నిజంగా చెప్పాలంటే అసలు వీణ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అని తెలియనప్పటి నుంచే చూడడం స్టార్ట్ చేయడం ఒక లెక్క అయితే, మీ పేరు శ్రీవాణి అనేది పక్కన పెట్టి వీణా శ్రీవాణి కదా, మీ పేరే వీణా శ్రీవాణి. అసలు వీణ అంటే ఏంటో తెలీదు, అలా ఫిక్స్ అయిపోయింది చాలా వరకు కూడా. అంటే ఇప్పుడు మీ వల్ల చాలా మందికి వీణ గురించి తెలిసి ఇప్పుడు అందరూ ప్రాక్టీస్ చేసేంత వరకు వచ్చారంటే ఒక రకంగా అది మీ వల్ల, మీ సోషల్ మీడియాలో మీరు అప్డేట్స్ వెంటనే ఇవ్వటం వల్లనే చెప్పొచ్చు. మరి యాక్చువల్లీ నేను మీ పేరు ఏమని చెప్తూ ఉంటాను తెలుసా అండి, బయట వీణా వాణి అంటాను. చాలా మంది వీణానే అనేస్తారు, వాణి ఇంకా యాడ్ చేసిన వీణా వాణి గారు అని పిలుస్తా. అండ్ ముందుగా కంగ్రాచులేషన్స్. దేనికి? కార్ కొన్నారు కదా. బాయ్ అనిపించుకున్నావు, వీణ నుంచి కార్కి వెళ్ళావా? అంటే ఫస్ట్ అక్కడి నుంచి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దానికి చెప్పాలి కదా. నాకు కార్ కొన్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్పకు, మా ఆయన నాకు రీసెంట్ గా సైకిల్ కొన్నారు, దానికి చెప్పు. అదేంటి సైకిల్ ఏంటండి? నా ఫేవరెట్ వెహికల్ సైకిల్ కాబట్టి. అంటే అబ్బా ఇంత ఓవర్ చేయకుండా అనకు, అంటే కార్లు చూసే ఉన్నాం యాక్చువల్లీ. సైకిల్కి నాకు ఉన్న రిలేషన్ అది మాటల్లో చెప్పలేదు, నేను ఫర్దర్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తాను. ఆ సైకిల్కి నాకు ఉన్న బాండింగ్ ఏంటి. అంటే మీ జర్నీ సైకిల్ మీద నుంచి మొదలైందా? ఎస్, స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచే చెప్తాను. చిన్నప్పటి నుంచి అంటే మేబీ నా ఏజ్ వాళ్ళందరూ కూడా మేబీ నా అలాగే కష్టపడి ఉంటారు, సేమ్ టు సేమ్ ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అంతే. మీకు ఎవరిని నేను తెలియదు, నాకు తెలిసి దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే 8th, 9th, 10th రాజమండ్రిలో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సో 8th క్లాస్లో నేను గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అందరికంటే చిన్న నేనే అక్కడ. అప్పుడు ఏజ్ లిమిట్ లేదు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చిన్న అంటే ఎంత? 8th క్లాస్ అనమాట. నన్ను డైరెక్ట్ గా 3rd year లోకి తీసేసుకున్నారు. అంటే హీరో డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పాలని అంటున్నావా? వద్దులే శివ, మరి బాగోదు.
మీరు అడిగినా నేను చెప్పను కూడా. ఓకే, మీరు చెప్పకపోయినా మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మీకు 28 సంవత్సరాలు. ఎక్కువ చెప్తున్నావు నువ్వు. అవునా? ఏంటి క్యాలిక్యులేట్ చేశారు? చూసాక చెప్పు. 16 ఏళ్ళ అమ్మాయిలా ఆ, లేరు? కదా. అవును. ఏమన్నా శివాని కుళ్ళెక్కువ శివాని లేదు లేదు. కదా. ఇంత ఇంత అంటే యూత్ పొగిడితే- పట్టుకొని ఎట్లా అదే 26 కదా. అనాలనిపించింది? అంటే పొగిడితే నేను పొగడాలి కానీ ఈమె ఏంటి బాగోదు అయితే కదా. నువ్వు మళ్ళీ 16 అను. 16 అండి మీకు. బాగుంది. అబ్బా ఆ ఊహ ఎంత బాగుందో. స్వీట్ 16 అను. మళ్ళీ స్వీట్ కూడా యాడ్ చేయాలా? స్వీట్ sweet గా మిక్చర్ ఉంటుంది. అన్ని. సరే, ఆ ఊహ చాలా బాగుంది. ఇప్పుడు సరే, ఇంకా మనం సైకిల్ సైకిల్ దగ్గరికి వెళ్ళిపోదాం. 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో నేను చాలా ఇండివిజువల్, చాలా స్టబన్, చాలా పట్టుదల. అదేంటో తెలియదు. 5th క్లాస్ నుంచే ఏది మంచి ఏది చెడు, ఏ పని చేస్తే బయట వాళ్ళు తిడతారు, ఏ పని చేస్తే డీసెంట్గా ఉండాలి, అదేంటో తెలియదు. మేబీ జీన్స్ అనేదాన్ని నేను చాలా బాగా నమ్ముతాను. మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఆ డిగ్నిటీ ఆ డీసెన్సీ వచ్చిందేమో తెలియదు. సిటీ బస్ ఎక్కేదాన్ని కాదు, ఆ తోసుకుంటూ ఆ రద్దీల్లో వెళ్ళడం. నో, థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదాన్ని కాదు. అంటే ఆ రద్దీలు అవి కొంచెం ఇండివిజువల్గా ఏంటో ఒక డిగ్నిటీ. 8th క్లాస్లో మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేసిన తర్వాత ఎంత నడకంటే అబ్బా, నాది చూడలేక మా కాలనీలో ఎవరో వాళ్ళ సిస్టర్కి పెళ్ళైపోతే ఒక స్లిమ్ పాతబడిపోయిన సైకిల్ ఇచ్చారు. దాని మీద నేను ఎంత సాధించేసుకున్నానంటే, నా వరకు సాధించడం అంటే ఏదో అనుకునేరు, నా వరకు మార్నింగ్ 6 o'clock లేచేదాన్ని. అక్కడి నుంచి మ్యూజిక్ కాలేజ్ 1/2 kilometer సైకిల్ మీద మళ్ళీ వచ్చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్ 1/2 kilometer సైకిల్ వెళ్ళి మళ్ళీ లంచ్కి వచ్చి మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఇంట్లో ఉండేదాన్ని. ½ an hour లో మళ్ళీ దేవి చౌక్ వెళ్ళాలి. అక్కడ ఏంటి, సిటీ కేబుల్ యాంకరింగ్, సోలో యాంకర్ నేను అక్కడ. 2 డైలీ ప్రోగ్రాంలు ఉండేవి. ఏముండదు, లిప్స్టిక్ వేసుకోవాలి, కెమెరా ముందు నిలబడాలి, ఒకటి లెటర్స్ చదవాలి, ఇంకొకటి మీరు కోటింగ్ పాట అనేది ఒకటి ఉండేది. అది ఆ 2 చదివేసి అన్ని చేసేసుకుని 7:30 వరకల్లా దానివైపేట పార్క్ దగ్గర మా గురువు గారు ఉండేవారు. అక్కడ క్లాస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత 8:30 వరకల్లా ఇంట్లో ఉండేదాన్ని. 9కి భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టడీస్ చేస్తూ ఖాళీగా ఉండేదన్నా? లేదు, చేతులు ఖాళీగా ఉండేవి కావు. లేదు, వీణ కాదు. అప్పట్లో ఈ ఉల్లెన్ తోటి రబ్బర్ బ్యాండ్స్ వచ్చేవి, నీకు ఐడియా ఉందా? అవును. ఇప్పుడు రీసెంట్ గా మన అంబానీ వైఫ్ పెట్టుకున్నారు, నీతా అంబానీ, ముడికి లాగా ఆ నాట్ కి లాగా రౌండ్ గా పెట్టారు, ఉల్లెన్ తో చేసేది. చేతులతో కుట్టి అది మా క్లాస్ లో ఒక ఆంటీ, నా క్లాస్మేట్ ఆంటీ వాళ్ళ కూతురు నా క్లాస్మేట్ అన్నమాట. ఆవిడ మ్యూజిక్ కాలేజ్ క్లాస్మేట్. ఆమె ఆ పాప నేర్చుకుని ఆడుకోవడానికి వెళ్ళాను కదా, పాప నేర్చుకుని నాకు ఏదో చిన్న లీడ్ ఇచ్చింది అంతే. దాన్ని డెవలప్ చేసేసి ఒక్కొక్క ఫ్లవర్ 7 rupees అనమాట. ఓ పక్క చదువుకుంటూ అల్లుకునేదాన్ని. సో మ్యూజిక్ కాలేజ్ లో ఎవరైనా అందరికంటే నేనే చిన్న, నేనే క్లాస్ టాపర్. పాపం వాళ్ళకి చేతులు కూడా తిరిగేవి కావు. ఇది ఎలా వాయించాలి చెప్పవా వాడి అంటే, నా దగ్గర రబ్బర్ బ్యాండ్ కొంటారా? ఎర్నింగ్ అప్పుడే స్టార్ట్ చేశారు. నా బుక్స్ నేనే, నా చెప్పులు నేనే, నా స్కూల్ బ్యాగ్ నేనే. నేను 9th క్లాస్ లో స్కూల్ బ్యాగ్ కొనుక్కున్నాను. అప్పటి వరకు స్కూల్ బ్యాగ్ లేదు నాకు. ఇలా అట్ట మీద ఇలా పుస్తకాలు ఇలా పెట్టుకుంటారు కదా, అలాగా. ఇటు సైడ్ ఏమో బ్యాగ్, కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. కాళ్ళు కాయలు కాచిపోయి క్లాస్ రూమ్ లో పిన్నిసులు పెట్టేదాన్ని. పిన్నిసులు పెట్టి వాళ్ళు గ్రేట్ గా చూసేవారు, వాళ్ళకి తెలియదు అది కష్టంతో వచ్చినవని. సో ఆ సైకిల్ నాకు ఎన్ని సాధించడానికి ఎలా తిరిగేదాన్నో యూజ్ అయింది. కాబట్టి ఎప్పటికీ మర్చిపోను, నా ఫేవరెట్ వెహికల్ సైకిల్. ఆ సైకిల్ ఏమన్నా దాచుకున్నారా మరి? లేదబ్బా, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అది ఎవరో కొట్టేశారు. అరే